తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప అయ్యా. మరి మన రపరప వార్తలలో మరి జప్ప ఇలా ఏమున్నది ఏం కథ అరుచుకుందాం. అయితే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి పోతా అక్కడ ఆ సంసారం ఎట్టెట్ట ఉంది ఏంది ఏం కథ అలా చదువుకునే కోయిలాగాలు ఏమంటున్నాయి, మా మనవరాళ్ళు ఏమంటారు, అలా చదువు చెప్పే పంతులు ఏమంటారు, ఆ కథ మొదలు ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉంటారు. నేను 10 ఏళ్ల గడిల పాలనకు అంతం పలికి ప్రజాపాలన ప్రజలు కోరుకున్నారు. ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్కి పట్టం కట్టిండ్రు. నేనేమంటున్నా, ప్రజాపాలన మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగానే ఉన్నది, పరిపాలన బాగా చేస్తున్నది. రైతు భరోసా అనేది దశల వారీగా ఇస్తాడు, మార్చి 31 వరకు ఇచ్చేస్తాడు. చెప్పినా మరి ఇప్పుడు మీ పరీక్షలు ఎట్లా జరుగుతున్నాయి, ఏంది ఏ కథ, ప్రశ్నలు గొట్టు వస్తున్నాయా అల్గా వస్తున్నాయా? పరీక్షలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 1 రిజల్ట్ ఇంకా రాలేదు. అంతే. మరి ఇప్పుడు ఈ పరీక్షలలో గొట్టుకుందా అల్కగుందా వ్యవహారం? ఈ పరీక్ష మాదే కదా, సెమిస్టర్ ఎట్టున్న రాస్తాం మేము. మరి ఎట్లా అసలు ఏంది ఏం కథ ఏం నడుస్తుంది? మరి గతంలో ఎట్లా ఉంది చదువు, ఇప్పుడు ఎట్లా ఉంది చదువు, ఏం చెప్పదలుచుకున్నావు? చదువు అంత అయితే మంచిగా నడుస్తుంది. ఇప్పుడు మాకు మెయిన్గా స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు మొన్నటి గ్రూప్స్ రిజల్ట్స్ అయితే తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. February 1 అన్నారు, ఇంకా రాలేదు. March 1 వీక్ అంటున్నారు, ఇంకా వస్తలేవు. మరి అది ఎంతవరకు తీసుకుపోతారో చూడాలి మరి కదా దాన్ని. అంటే గతం కంటే ఇప్పుడు జర నయం అనిపిస్తుందా పోతుందేనా? నడుస్తుంది. మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి ఏంది వీటి మీద ఏం క్లారిటీ లేదు ఇప్పటికైతే. మొత్తం సాగదీస్తున్నట్టే అనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ అని మళ్ళా క్యాస్ట్ సెన్సెస్ అని ఇవన్నీ చాలా డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మరి దాని మీద క్లారిటీ మాకు ఇచ్చేసి ఏదైనా యాక్షన్ తీసుకొస్తే నాకు నమ్మకం వస్తుంది. ఈ యూనివర్సిటీలో సౌలతులు మంచిగా ఉన్నాయి అవుతుందేనా? ఏమైనా జర్ర మార్పు ఏమైనా మొదలు అయిందా? లేదు ఇంకా పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎవరు లేరు ఇక్కడ. ఓన్లీ టెంపరీ కాంట్రాక్ట్ వర్కర్స్ ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు క్లాసెస్ అన్ని. కొంచెం పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటే బాగుంటది. పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి, ఇంకా వేరే అంతా బాగానే ఉంది. అంతేనా? ఎట్లా సదుపాయాలు యూనివర్సిటీ గిట్టబోతుంది. ఓ అమ్మా, నువ్వు రేపు కలెక్టర్ పెట్టి అవుతావు, డాక్టర్ పెట్టి అవుతావు, ఇప్పుడే బెదిరిపోతుంది ఎవరు ఏం చెప్పదలుచుకున్నావు? మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఏంటంటే ఉంది కథ? బాగానే ఉంది, కాకపోతే కొంచెం లైక్ వేరే ఫీల్డ్ వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిషన్స్ అట్లాంటి కొంచెం అంటే ఎడ్యుకేషన్ ట్రిప్స్ అలాంటివి కూడా చూపిస్తే బాగుంటుంది అని ఒపీనియన్. ఇంకా రెగ్యులర్ స్కాలర్స్తోనే కాకుండా పర్మనెంట్ వాళ్ళతో చెప్పేయడం కూడా కొంచెం మంచిదని అనుకుంటున్నాను.